క్రీస్తునందు ప్రియమైన వారులారా, ప్రభు నామం పేరట మీ అందరికి వందనాలు నేను తెలియజేస్తా ఉన్నాను. మరి యొక్క వాక్య భాగం ద్వారా నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఈరోజు వాక్య భాగం లూకా సువార్త 2వ అధ్యాయం 33 నుండి 40 వచనాలు, గలతీ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. ఈ వాక్య భాగాలను మీ ముందు ఉంచుతున్నాను. దీనిలో ఉన్నటువంటి సారాంశాన్ని ఈరోజు మీకు తెలియజేస్తాను. 4 వ్యక్తుల గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియులారా, మరియమ్మ యోసేపు గారు, సుమియోను అన్నగారుల గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరియమ్మ గారు దీనురాలు, ధన్యురాలైంది. కన్యక గర్భమును ధరించి కుమారుని కనును అని ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు మరియమ్మలో జరిగింది. ప్రియులారా, దేవుని యొక్క దూత మరియమ్మ గారి దగ్గరకు వచ్చి, నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. చూడండి, ఆవిడ ఆశ్చర్యపడుతుంది, కానీ ఆమె గ్రహించుకుంటుంది, దేవుడే ఆకాశ సింహాసనమును వదిలి నా గర్భములో నుండి ఆయన రావాలని ఇష్టపడ్డాడని, ధన్యురాలుగా ఎంచబడ్డాను నేనని ఆవిడ తలంచుకుంటుంది. ఆమె ఈ గొప్ప భాగ్యము లభించినందుకు ఎంతగానో సంతోషిస్తుంది. మానవ శరీరమును ధరించుకున్నటువంటి దేవుణ్ణి కన్నులారా చూసింది. యోసేపుకి మరియమ్మ ప్రదానం చేయబడినప్పుడు ఆమె గర్భము ధరించిందని తెలుసుకొని మొదట అతను సందేహించిన, ఆ తర్వాత దేవుని యొక్క దూత స్వప్నమందు బోధించిన బోధన బట్టి మరియను దగ్గరకు తీసుకున్నాడు. మరియకు నింద రాకుండా యేసుక్రీస్తు ప్రభువుకు తండ్రిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? నా జన్మ తరించింది అనుకున్నాడు. యోసేపు గారిని గురించి కూడా మనం వింటాం. నీతిమంతుడు, భక్తిపరుడు, గొప్ప విశ్వాసి. అలాగూ ఆయన ఈ గొప్ప భాగ్యం నాకు లభించింది అని తను ఎంతగానో ఆనందించినట్టుగా కనపడుతుంది. నాకు రక్షణ వచ్చేసింది. మరియమ్మ గారు కూడా అదే అనుకున్నారు, నేను రక్షణ చూసేసాను, రక్షణ వచ్చేసింది అని ఆవిడ అనుకుంది. అట్లాగే యోసేపు గారు కూడా రక్షణ నేను చూసేను అని ఆయన కూడా తలంచుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! ధన్యులుగా ఎంచబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు బెత్లెహేములో ఒక పశువుల శాలలో జన్మించారు. ఆ సత్రంలో స్థలము లేనందున వారు పశువుల తొట్టిలో ప్రభువును పరుండబెట్టినట్టుగా మనకు కనపడుతుంది. కానీ తెల్లవారక ముందే, ఇంకా చీకటి ఉండగానే ఏం జరిగింది అని అంటే, దేదీప్యమానమైనటువంటి వెలుగు వచ్చేసింది. దేవదూతలు సైన్య సమూహాలతో వచ్చి పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన ప్రభువును స్తుతించి ఆరాధించి వెళ్ళిపోయారని మనకు చెప్పబడుతుంది. తర్వాత గొల్లలు వచ్చి ఆరాధన చేశారని కూడా చెప్పబడింది. అంటే ప్రజలందరూ నిద్రిస్తున్నటువంటి ఆ సమయంలో దేదీప్యమానమైనటువంటి వెలుగు భూమి మీదకి వచ్చింది. ఆ వెలుగే యేసుక్రీస్తు. రెండవదిగా మనం చూస్తే, ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరియమ్మ గారు, యోసేపు గారు ధర్మశాస్త్రము చొప్పున అన్నీ జరిగించటానికి యేసుక్రీస్తు ప్రభువుని, బాలుడైన ప్రభువుని తీసుకొని వారు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు సుమియోను గారు ఆత్మావశుడై దేవాలయం దగ్గరికి వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. సుమియోను అంటే అర్థం ఆలకించువాడు, వినువాడు అని అర్థం. నీతిపరుడు, భక్తి కలిగిన వాడు, ఒక గొప్ప విశ్వాసి, నమ్మకస్తుడు, ఇశ్రాయేలు ప్రజల ఆదరణ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాడు, సర్వ ప్రజల విమోచన కోసం ఎదురు చూస్తున్నటువంటి వాడు, రక్షణ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాడు. ఒక వాగ్దానం చేశాడు దేవుడు అతనితో, నేను పరలోక సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాను, నేనే భూమి మీదకు వచ్చినప్పుడు నన్ను ఎత్తుకునేంత వరకు కూడా నువ్వు బ్రతికే ఉంటావు.
నన్ను ఎత్తుకొని దేవాలయంలోనికి తీసుకువెళ్ళి జరిగించాల్సినటువంటి కార్యక్రమాలు జరిగించి తెచ్చేంత వరకు, నన్ను స్తుతించి గణపరిచి నన్ను మరలా తీసుకొచ్చేంత వరకు నువ్వు బ్రతికే ఉంటావు అనేటటువంటి వాగ్దానం పొందుకున్న వాడే సుమియోను. ఈరోజు మరియమ్మ గారు అలాగే మరి యోసేపు గారు తీసుకుని వెళ్ళినప్పుడు దేవాలయం యొక్క ఆవరణ అంటాం. ఆ రోజుల్లో ప్రియులారా, దేవాలయం యొక్క ఆవరణలోనే ప్రజలందరూ ఉండేవాళ్ళు, విశ్వాసులందరూ అక్కడే ఉండేవాళ్ళు. దేవాలయంలోనికి వెళ్ళేటటువంటి వారు యాజకులు, ప్రధాన యాజకుడు మాత్రమే. దేవాలయంలో 2 భాగాలు ఉంటాయి. మొదటిది పరిశుద్ధ స్థలం, రెండవది అతి పరిశుద్ధ స్థలం. మొదటి ఆ స్థలంలో దీపవృక్షము, అలాగే సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది, ధూపవేదిక మధ్యలో ఉంటుంది. ఇది దాటిన తర్వాత అడ్డు తెర ఒకటి ఉంటుంది. ఆ తెరను దాటి లోపలికి వెళితే అక్కడ బలిపీఠం, మందసం పెట్టి ఉంటుంది. సుమియోను ఆత్మావశుడై దేవాలయం దగ్గరకు వస్తాడు. ఈ దేవాలయంలో స్త్రీల ఆవరణ, పురుషుల ఆవరణ, అన్యుల ఆవరణ ఉంది. దేవాలయం యొక్క గుమ్మం దగ్గరికి మరియమ్మ, యోసేపు గారు వచ్చి నిలబడితే ఈయన వచ్చి ప్రభువును తన చేతుల్లోనికి తీసుకుని ఆనంద సంతోషాలతో ఆయన గబగబా దేవాలయం యొక్క గుమ్మములో నుంచి ఆయన అతి పరిశుద్ధ స్థలము దగ్గరకు వెళ్తాడు. పరిశుద్ధ స్థలాన్ని దాటి ఆ తెరను తీసుకొని లోపలికి వెళ్తాడు. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళినట్టుగా మనకు కనపడుతుంది. అక్కడ బలిపీఠం మీద యేసుక్రీస్తు ప్రభువుని అరుండబెట్టినట్టుగా కనపడుతుంది. వెంటనే దేవాలయం మొత్తం ప్రజ్వలిస్తున్న కాంతులతో వెలిగిపోయింది. మరి ఒకసారి దేవదూతలందరూ స్తుతించటం, అలాగే సుమియోను కూడా దేవుని స్తుతించటం మనం చూస్తున్నాం. సమాధానముతో పోనిమ్మని అంటాం. నా కన్నులారా రక్షణ నేను చూస్తానని అంటాం. ఇవన్నీ కూడా అక్కడే జరుగుతాయి. దేవుని స్తుతిస్తాడు, దేవుని గణపరుస్తాడు. ఎంత గొప్ప విషయం ప్రియులారా! ఆ బలిపీఠం దగ్గరికి తీసుకుని వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. రండి, మీకు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం మీరు చదివితే అక్కడ ఉంది. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. అర్థమైంది కదా? ఇక 2వ తెరకు వెళ్దాం. 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికరయు, నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు. 6వ వచనం కూడా చదువుదాం. ఇవి ఇలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళ్ళుదురు గాని, సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని 2వ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. చూసారా, సంవత్సరమునకు ఒక్కమారే వెళ్తాడంట. ఎక్కడికి? ఆ తెరను తీసుకొని లోపలికి వెళ్తాడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు ఒక్కడేనంట వెళ్ళాడు. మరి ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తే ఎవరు వెళ్ళారు? సుమియోను యేసుక్రీస్తు ప్రభువుని ఎత్తుకొని నేరుగా అక్కడ మనసు పెట్టు మీదకు తీసుకువెళ్ళి అక్కడ పడుండ పెడతాడు. ఆ కెరూబుల మీద, అంటే ఆ దేవదూతల మీద పరుండ పెడితే దేవాలయం అంతా కూడా కాంతివంతంగా
వెలిగిపోద్ది, ఈయన నా ప్రియకుమారుడు అన్నట్లుగా ఆయనకు తెలిసిపోద్ది. వెంటనే ఆయన నేను రక్షణ కన్నులారా చూశానని చెప్తాడు. ప్రభువే వచ్చాడు అని ఆయన నిర్ధారిస్తాడు. ఆ వెలుగును చూసి బయట ఉన్నటువంటి మరియమ్మ గారు, అలాగే యోసేపు గారు, అన్నా గారు, వీరందరూ కూడా ఆశ్చర్యపడినట్లుగా మనకు కనపడుతుంది. అలాగూ దేవుని స్తుతించి దేవుని ఘనపరిచి బయటకు వస్తారు. తీసుకుని వచ్చి మరియమ్మ గారికి అప్పగించి అప్పుడు ప్రవచనం చెప్తాడు. నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకుని వెళ్ళిపోతుంది, అలాగే ఈయన వివాదాస్పదంగా ఈయన బట్టి ఉంటుంది అని కూడా యేసుక్రీస్తు ప్రభువును గురించి కూడా చెప్తాడు. అయితే నేను రక్షణ కన్నులారా చూస్తానని చెప్తాడు. చూడండి ఎంత ఆనందం అంటే అది పట్టచాలని ఆనందం. ఆయన నిండిపోయాడు. ఇక్కడ అన్న అనేటటువంటి ఒక వృద్ధురాలు కూడా మనకు కనపడుతుంది ప్రియులారా. అన్న అంటే కృప, దయ అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు యెరూషలేము దేవాలయంకి ఈవిడ కూడా వచ్చేసింది. అక్కడే ఉంది, అక్కడే పని చేసుకుంటా ఉంది. దేవాలయంలో నిరంతరం సేవ చేస్తూ ఉంటుంది. అక్కడ జరిగే ఆరాధనలో పాల్పొందులు పొందుతూ ఉంటుంది. ఆమెను గురించి బైబిల్లో ఏమని వ్రాయబడింది అంటే ఒక ప్రవక్తి అని వ్రాయబడింది. ఒక ప్రవక్తగానే ఈయన వస్తాడు, ఒక యాజకుడిగా వస్తాడు సిమియోన్, ఒక నీతిమంతుడిగా, ఒక భక్తిపరుడిగా, ఒక విశ్వాసిగా వస్తాడు. ఈవిడ కూడా అంతే, ఒక ప్రవక్తి. దేవుని రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రవక్తి. ఇశ్రాయేలు ప్రజల విమోచన కోసం, ప్రజల రక్షణ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రవక్తి అన్న. ఈమెను గురించినటువంటి క్లుప్త చరిత్ర మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఈవిడ ఆషేరు గోత్రికుడైన పనూయేలు కుమార్తె. యవనురాలై ఉన్నప్పుడే వివాహం జరిగింది. వివాహం అయిన 7 సంవత్సరాలకి భర్త చనిపోయాడు. అందువలన విధవరాలైంది. అది మొదలుకొని దేవుని యందు బహు ఆసక్తి కలిగినటువంటి స్త్రీగా దేవాలయంలో ఆవిడ సేవ చేస్తూ ఉండిపోయిందంట. దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని కొనియాడుతూ, దేవుని గణపరుస్తూ ఆవిడ దేవునికి సేవ చేస్తూ ఉండిపోయినట్టుగా మనకు చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్య భాగం చెప్పబడుతూ ఉంది ప్రియులారా. 24 సంవత్సరాలు విధవరాలై ఉందంట. దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగుళ్ళు సేవ చేస్తూ ఉందంట. కనుక ఆమె కూడా ఆ గడియలోనే మరి వచ్చినట్లుగా మనకు కనపడుతుంది. ప్రభువును చూసి కొనియాడి కనపరిచినట్టుగా మనకు కనపడుతుంది. మరియమ్మ గారు, యోసేపు గారు, సిమియోను గారు, అట్లాగే అన్నగారు కన్నులార రక్షణ చూస్తారు. సిమియోను గారు కూడా ప్రవక్త కనుకనే ఆ ప్రవచనం చెప్పాడు, నీ హృదయంలోని ఖడ్గం దూసుకు వెళ్తుంది అని. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎందుకొరకు వచ్చాడు అంటే మానవులు చేసినటువంటి పాపాల కోసం బలి అర్పించడానికి వచ్చాడు. ఆ బలిని అర్పించేటప్పుడు నీకు ఎలా ఉంటుందంటే హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకుపోయినట్టే ఉంటుంది ఆ బాధ అని ముందుగానే ప్రవచనం చెప్పాడు సిమియోను గారు. కాబట్టి ఒక ప్రవక్తే సిమియోను గారు. జరగబోయే విషయాలను గురించి చెప్పాడు. వివాదం, అవును ఈయన ప్రభువా కాదా అని వివాదం కూడా జరుగుద్ది, చర్చ జరుగుద్ది అనే విషయాలు కూడా ప్రభువుని గురించి తెలియపరిచాడు. ఆయనను రక్షణ ఆయన సర్వమానవాళికి, నాకు, నీకు, మనందరికి దయచేశాడు అనేటటువంటి శుభవార్తని సిమియోను గారు చెప్పినట్టుగా మనకు కనపడుతుంది. మనం దేవుని యొక్క కుమారులను అవటానికి, కుమారులుగా చేయటానికి, దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క వారసత్వాన్ని మనం పొందటానికి ఆయనే భూమి మీదకు దిగి వచ్చాడని గలతీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు చెప్తాడు. మనం దాసులం కాదు, దాస్యత్వం నుండి విడిపించబడి వారసత్వంలోని కుమారులంగా మనం అందరం కూడా దేవుని ద్వారా ఏర్పరచబడ్డాం అనేటటువంటి సత్యాన్ని తెలియజేస్తాడు. ప్రియులారా, ఈరోజు వాక్యం విన్నటువంటి నీవు దాసుడిగా ఉండొద్దు,
పాపపు దాస్యత్వం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. సిమియోను నేను రక్షణ కన్నులారా చూశానని చెప్తున్నాడు. అలాగే అన్నా చెప్తుంది, మరియమ్మ గారు, యేసేపు గారు వీరందరూ కూడా చెప్తున్నారు, మనం కూడా రక్షణ కన్నులారా చూసాం. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని కూడా బైబిల్ చెప్పింది. దేవుని బిడ్డలం, దేవుని పిల్లలంగా మానవ జాతిని దేవుడు ఏర్పాటు చేశాడు. మానవ జాతి దేవుని పిల్లలు కనుక సాతాను పిల్లలుగా మనం ఉండటానికి వీల్లేదు. మనం విమోచించబడ్డాం, రక్షించబడ్డాం. మనం పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు ఈ గొప్ప పనిని చేశాడు. కనుక అందుకనే మనల్ని ఆ పరిశుద్ధతలోనికి నడిపించడానికి ఆయన కుమారుడిగా వచ్చి ఇదంతా చేశాడు. కనుక ఇందులో ఉన్న సత్యాన్ని మనం గుర్తించి సిమియోను లాగా ముందడుగు వేద్దాం, అన్నాలాగా ముందడుగు వేద్దాం. అట్టి కృప దేవుడు నీకు ఇచ్చి నడిపించును గాక. ఆమెన్. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a